నమస్కారం. ఈనాటి మన ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం 20వ శతాబ్దపు అత్యంత ఫేమస్ సముద్రపు మిస్టరీని, అదేనండి బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని పూర్తిగా సైంటిఫిక్ మరియు ఫొరెన్సిక్ ఆధారాలతో ఎలా ఛేదించవచ్చో చూడబోతున్నాం. ఏళ్ల తరబడి మనం వింటున్న ఈ అంతుచిక్కని రహస్యం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఎలాంటి కవరింగ్ లేకుండా విశ్లేషిద్దాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చార్లెస్ బెర్లెట్స్ 1974లో రాసిన ఈ మాటల్ని గమనించండి. సముద్రం అడుగున ఉన్న అత్యంత అధునాతనమైన అట్లాంటిస్ టెక్నాలజీ వల్లే నౌకలు మాయమవుతున్నాయి అని రాశారాయన. వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదూ. కరెక్ట్గా 1970ల నాటి రైటర్స్ ఇదే పాయింట్ని పట్టుకున్నారు. లాజిక్, సైన్స్ మరియు సముద్రశాస్త్ర వాస్తవాలను ప్రక్కన పెట్టేసి ఇలాంటి కల్పిత కథలతో ప్రజల ఊహలను క్యాష్ చేసుకుని ఎలా సూపర్ హిట్స్ కొట్టారో ఈ ఒక కోట్ మనకు స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు ఒకసారి పాప్ కల్చర్ చెప్పే కథలకి వాస్తవానికి ఉన్న తేడాను చూద్దాం. మీడియా ఏమో ఏలియన్స్ వస్తున్నాయని, టైం వార్ప్స్ అని, ఏవో శాపాలున్నాయని రకరకాల కథలు అల్లింది. కాని ఫొరెన్సిక్ రియాలిటీ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. భయంకరమైన వాతావరణం, మెకానికల్ ఫెయిల్యూర్స్ మరియు మానవ తప్పిదాలే అక్కడ అసలు విలన్స్. నిజం చెప్పాలంటే ఈ సముద్ర ప్రాంతాన్ని శాసించే సైన్స్, భౌతిక శాస్త్ర నియమాలు ఆ ఏలియన్ కథల కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే అంతే భయానకంగా కూడా ఉంటాయి. మన ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ముందుకెళ్లే కొద్దీ ముందుగా అసలీ పుకార్లు ఎలా పుట్టాయో చూద్దాం. ఆ తర్వాత సముద్రం, వాతావరణం లాంటి క్రైమ్ సీన్ని పరిశీలిద్దాం. ఆపై కొన్ని చారిత్రక కోల్డ్ కేస్ ఫైల్స్, సైంటిఫిక్ వర్డిక్ట్ మరియు ఫైనలీ ప్రపంచస్థాయి డేటా ఆధారంగా ఈ మిస్టరీకి ఎండ్ కార్డ్ వేద్దాం. సెక్షన్ 1, ద మ్యాన్యుఫ్యాక్చర్డ్ మిత్. అసలు ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక నార్మల్ షిప్పింగ్ రూట్ను అతీంద్రియ శక్తులున్న ఒక డేంజరస్ ఏరియాగా మీడియా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 1950ల నుండి 1970ల వరకు జరిగిన డెవలప్మెంట్స్ గమనిస్తే ఈ మిస్టరీ అనేది ఒకే రోజులో పుట్టుకొచ్చిన ఒక పెద్ద విపత్తేమీ కాదు. కోల్డ్ వార్ టైంలో జనాల్లో ఉన్న భయాలను, ఆందోళనలను క్యాష్ చేసుకుంటూ జర్నలిస్టులు, రచయితలు దశలవారీగా సృష్టించిన ఒక కల్పిత కథ మాత్రమేనని ఈ టైమ్లైన్ పర్ఫెక్ట్గా ప్రూఫ్ చేస్తోంది. 1950లో ఒక చిన్న ఆర్టికల్గా మొదలై 1974 వచ్చేసరికి పారానార్మల్ లెవెల్కి ఎలా వెళ్ళిపోయిందో చూశారు కదా. సెక్షన్ 2, ద క్రైమ్ సీన్, ఓషన్ అండ్ వెదర్. ఇక్కడ అసలైన ప్రమాదం ఏమిటో మనం డీకోడ్ చేయాలంటే నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఉండే అత్యంత కఠినమైన భౌతిక పరిస్థితులను ముందుగా అర్థం చేసుకోవాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింటే ఈ గల్ఫ్ స్ట్రీమ్. ఇది సముద్రం మీద సెకనుకో దాదాపు 2 మీటర్ల వేగంతో ప్రవహించే ఒక భారీ నీటి ప్రవాహం. చెప్పాలంటే ఇదొక జాయింట్ కన్వేయర్ బెల్ట్లా పనిచేస్తుంది. దీని ఎఫెక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఏదైనా నౌక లేదా విమానం ప్రమాదానికి గురైనప్పుడు అసలు రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకునే లోపే ఆ శిథిలాలను 100 మైళ్ల దూరం అమాంతం తుడిచిపెట్టుకుపోయేలా చేసే కైనెటిక్ పవర్ ఈ గల్ఫ్ స్ట్రీమ్కి సొంతం. 8380 మీటర్లు. అవును, ప్యూర్టోరికో ట్రెంచ్లోని మిల్వాకీ డెప్త్ లోతు ఇది. ఒకసారి ఆలోచించండి. ఒక నౌక ఈ అగాధంలోకి మునిగిపోయినప్పుడు అక్కడుండే విపరీతమైన వాటర్ ప్రెషర్ వల్ల ఆ శిథిలాలను బయటకు తీయడం ప్రాక్టికల్గా దాదాపు ఇంపాసిబుల్. కనీసం చిన్న ఆనవాలు కూడా దొరకదు. దీనివల్లే ఆ నౌకలు గాల్లో కలిసిపోయాయి లేదా మాయమయ్యాయి అనే ఒక మిస్టీరీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇక మన థర్డ్ సెక్షన్, ద కోల్డ్ కేస్ ఫైల్స్. హిస్టరీలో ఎంతో ఫేమస్ అయిన ఈ సముద్రపు అదృశ్యాలను పక్కా ఫొరెన్సిక్ ఆధారాలతో అనలైజ్ చేస్తే వాటి వెనుక ఉన్న ఆ పారానార్మల్ ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. అవన్నీ కేవలం డిజైన్ లోపాలు మరియు మానవ తప్పిదాల వల్ల జరిగిన ఘోర విషాదాలుగా తేలిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కెరోల్ ఏ డీరింగ్ గోస్ట్ షిప్ స్టోరీనే తీసుకుందాం. ఈ నౌకను పైరేట్స్ హైజాక్ చేశారని సముద్రంలో దొరికిన ఒక బాటిల్ మెసేజ్ ఆధారంగా అప్పట్లో ఎన్నో పుకార్లు రేగాయి. కాని మీకు తెలుసా, ఆ సందేశం పూర్తిగా నకిలీదని ఫెడరల్ అధికారులు తరువాత ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. అసలు వాస్తవమేంటంటే గంటకు 90 మైళ్ల వేగంతో వీచిన ఒక భయంకరమైన తుఫాను వల్ల ఆ షిప్ ఇరుక్కుపోయింది. నౌకను వదిలేసి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో జరిగిన ఒక ఘోరమైన యాక్సిడెంట్ మాత్రమే అది. ఇక 1945లో ఫ్లైట్ 19 5 నేవీ విమానాలు మిస్ అయిన సంఘటన. దీని వెనక ఏలియన్స్ ఉన్నాయని చాలా కథలొచ్చాయి. కానీ అఫీషియల్ మిలిటరీ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో తెలుసా? ఫస్ట్ పాయింట్, కమాండర్ తీవ్రమైన కన్ఫ్యూజన్కు గురై దారి తప్పాడో. సెకండ్,
మిలిటరీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల జూనియర్ పైలట్లు ఆ కమాండర్ను ఎదిరించలేకపోయారు. థర్డ్ పాయింట్, అలా సముద్రం మీదే తిరుగుతూ ఇంధనం పూర్తిగా అయిపోయి విమానాలు క్రాష్ అయ్యాయి. అంతే తప్ప ఇందులో ఎలాంటి ఏలియన్ అబ్డక్షన్స్ లేవు, కేవలం లీడర్షిప్ ఫెయిల్యూర్. మరి ఆ రోజుల్లో కమర్షియల్ విమానాలు ఎందుకు అదృశ్యమయ్యాయంటే దానికి ఆన్సర్ ఇంజనీరింగ్ ఫ్లాస్. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఆవ్రో ట్యూడర్ విమానాల్లోని ప్రమాదకరమైన లోపాలు చూస్తే మీకే అర్థమవుతుంది. అస్సలు రిలయబుల్ కాని హైడ్రాలిక్ సిస్టమ్స్, ఫ్లోర్బోర్డ్ల కింద అమర్చిన ఇంధనంతో నడిచే క్యాబిన్ హీటర్లు, పైగా ఆటోమేటిక్ ఫైర్ అలారము లేకపోవడం, ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? 1949లో స్టార్ ఏరియల్ లాంటి ప్యాసింజర్ ఫ్లైట్స్ గాల్లోని సెకండ్లలో ఎందుకు పేలిపోయాయో చెప్పడానికి ఈ పక్కా ఫోరెన్సిక్ రీజన్స్ చాలు. ఇప్పుడు ఫోర్త్ సెక్షన్, ద సైంటిఫిక్ వర్డిక్ట్. చారిత్రక రికార్డులను పక్కన పెట్టి ఇప్పుడు ప్యూర్ సైన్స్ పరంగా చూద్దాం. నౌకలు అకస్మాత్తుగా అదృశ్యం కావడానికి కారణమని చెప్పబడుతున్న రకరకాల పర్యావరణ సిద్ధాంతాలను రీసెర్చర్స్ ఎలా టెస్ట్ చేశారో ఈ సెక్షన్లో చూద్దాం. బహుశా మీరు బర్ప్ ఆఫ్ డెత్ అనే థీరీ గురించి వినే ఉంటారు. అంటే సముద్రం అడుగున ఉన్న మీథేన్ గ్యాస్ అకస్మాత్తుగా పైకి రావడం వల్ల నీటి డెన్సిటీ తగ్గిపోయి నౌకలు క్షణాల్లో మునిగిపోతాయని ఒక వాదన. వినడానికి బాగానే ఉంది, కానీ జియోలజికల్ డేటా ఏం చెప్తోందంటే ఈ బర్మూడా ట్రయాంగిల్ ఏరియాలో గత 20,000 సంవత్సరాలలో అలాంటి భారీ మీథేన్ గ్యాస్ ఎరప్షన్స్ జరిగిన దాఖలాలే లేవట. సో ఆ థ్యూరీ కూడా కొట్టిపారేయబడింది. అయితే ఇక్కడ మనం ఒక కళ్ళు చెదిరే ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. అట్లాంటిక్ మహాసముద్రంలో వేరువేరు తుఫానులు ఒక్కచోట కలిసినప్పుడు దాదాపు 30 మీటర్లెత్తైన రాక్షస అలలు అంటే రోగ్ వేవ్స్ ఏర్పడతాయని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సిమ్యులేషన్స్లో నిరూపితమైంది. ఈ అలలు 140 PSI పీడనంతో తాకినప్పుడు ఎంతటి భారీ ఇనుప నౌకలైనా సరే అగ్గిపుల్లల్లాగా క్షణాల్లో విరిగిపోయి నీళ్లలో మునిగిపోతాయి. ఇదే అసలైన విలన్. ఫైనలీ సెక్షన్ 5, ది యాక్చువల్ రియాలిటీ. ఈ బర్మ్యూడా ట్రయాంగిల్ మిస్టరీ అనేది కేవలం ఒక కల్పిత కథ అని ప్రూఫ్ చేయడానికి గ్లోబల్ షిప్పింగ్ ట్రాఫిక్ను మానిటర్ చేసే సంస్థల డేటాను మనం చూస్తే చాలు. ఆ రియల్ నంబర్స్ ఏం మాట్లాడుతున్నాయో చూద్దామా? 2013లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF వాళ్ళు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గాలపై ఒక స్టడీ చేశారు. ఆ లిస్ట్లో టాప్లో ఉన్నవి సౌత్ చైనా సీ, ఈస్టర్న్ మెడిటరేనియన్ మరియు నార్త్ సీ లాంటి ఏరియాలు. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ అని ఫేమస్ అయిన ఈ బెర్మూడా ట్రయాంగిల్ పేరు ఆ లిస్ట్లో ఎక్కడా కనీసం చివర్లో కూడా లేదు. ఈ యొక్క కోట్ చూడండి. లాయిడ్స్ ఆఫ్ లండన్ అనే ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ బర్ముడా ట్రయాంగిల్ గుండా వెళ్లే కమర్షియల్ షిప్స్కి 1 సెంట్ కూడా ఎక్స్ట్రా ప్రీమియం వసూలు చేయదు. ఏమాత్రం చిన్న రిస్క్ ఉన్నా సరే ఇన్సూరెన్స్ కంపెనీలు ఫీజులు పెంచేస్తాయని మనందరికీ తెలుసు. అలాంటి ప్రాఫిట్ మైండెడ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతంలో స్పెషల్ రిస్క్ ఏమీ లేదని భావిస్తోందంటే ఇన్నేళ్లుగా మనం వింటున్న ఈ మిస్టరీ అంతా వట్టి పుకార్లేనని తేలిపోతోంది. నిజానికి 1975లోనే లారెన్స్ కుషే అనే యూనివర్సిటీ రీసెర్చ్ లైబ్రేరియన్ ఈ పుకార్ల బండారాన్ని పూర్తిగా బయటపెట్టారు. తన పరిశోధనలో ఆయన తేల్చిందేంటంటే వాతావరణ రికార్డులను కావాలని దాచడం, జరగని సంఘటనలను జరిగినట్లుగా సృష్టించడం లాంటి ట్రిక్స్తో రచయితలు ఈ కథలను అల్లారు. కేవలం ఈ బుక్స్ ద్వారా, ఆర్టికల్స్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసమే ఈ మిస్టరీని కావాలని బతికించారనే ఆయన పక్కా ఆధారాలతో ప్రూవ్ చేశారు. సో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రకృతి సృష్టించే భయంకరమైన రాక్షస అలలు, వాతావరణ విపత్తులు లాంటి రియల్ ఫ్యాక్ట్స్ కన్నా ఇలాంటి ఏలియన్స్, శాపాలు అనే అతీంద్రియ కల్పిత కథలను నమ్మడానికే మన మైండ్ ఎందుకెక్కువగా ఇష్టపడుతుంది? పాప్ కల్చర్ సృష్టించిన ఈ పుకార్లను పక్కనపెట్టి మన భౌతిక ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన మరియు సైంటిఫిక్గా ప్రూవ్ అయిన నిజాలను మనం యాక్సెప్ట్ చేయాల్సిన టైమిది. మిస్టరీలు కల్పిత కథల్లో లేవండి, సైన్స్లో ఉన్నాయి.